ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ మాయంపై జిల్లా అధికారుల విచారణ. యథావిధిగా ఫర్నిచర్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేను కోరిన అధికారులు. నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 15 లక్షలకు పైగా ఫర్నిచర్ మాయమైందని నల్గొండ జిల్లా ఆర్ఎన్బి సురేంద్ర కుమార్ తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి నకరికల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని క్యాంప్ కార్యాలయాల్లో ఫర్నిచర్ మాయమైందని ఆయన తెలిపారు. నకరికల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి 17 లక్షలు కేటాయించి ఫర్నిచర్ కొనుగోలు చేశామని, నేడు కేవలం 2 టేబుల్స్, ఒక ఖాళీ బెడ్ కట్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు. మాయమైన ఫర్నిచర్ గురించి మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు పర్సనల్గా సెక్రటరీ సమాచారం అందించామని, యథావిధిగా ఫర్నిచర్ క్యాంప్ ఆఫీస్లో ఉండాలని కోరామని, లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని డిఈ సురేంద్ర కుమార్ తెలిపారు. నేను తీసుకొచ్చి పెడతాను సార్, నాకు తెలుసు కదా నేను ఫ్యాన్ కావాలి. కబోర్డ్ ఎంత పెరిగింది? కబోర్డ్లే కూడా గారు ఒకసారి లోపల విజిట్ చేస్తారు, కింద పైన చేస్తే ఓకే ఏమేమి ఉన్నాయో చూస్తే మీరు తీసుకుంటారు. ఖాళీ అన్ని కరెక్ట్ సైజులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోకి ఏం చేస్తాం? స్లైడింగ్ లేదు, కింద పట్టి ఉంటుంది. స్లైడింగ్ అయితే డబల్ షర్ట్ మన ఫర్నిచర్ పోయింది రండి. సార్ వాళ్ళ మాట సార్ వాళ్ళు ఎవరు టీచర్ అదే వదిలే అనుకున్నారు. అవును సార్, దీంట్లో సీసీ కెమెరాలు మొత్తం తీసుకెళ్ళాలి. ఏమేమి పోయినా కొంచెం గుర్తించండి. బయట చేసేది రెస్ట్ ఉంటుందా? సో దీంట్లో కూడా బెడ్ ఉంటుందా అన్న? ఇలా దీంట్లో సోషల్ మీడియా పంపించిన వస్తుంది. సరే 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 ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నగరికల్ నందు మాజీ ఎమ్మెల్యే గారు ఖాళీ చేసిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ని మొత్తము చెకింగ్ చేసుకోవడానికి వచ్చాము. దాంట్లో ఆర్ఎన్బి శాఖ వారు పెట్టిన ఏసీలు, గీజర్స్ ఉన్నాయి. మిగతా సోఫా సెట్స్, మంచాలు,
చైర్స్, ప్లాస్టిక్ చైర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి వారి పిఏ గారికి ఇన్ఫామ్ చేసి తిరిగి తెచ్చి పెట్టేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాము. లేని పక్షంలో తగు చర్య తీసుకుంటాం అని తెలియజేస్తున్నాం. ఎంత సార్ ఎంత అంచనా వేశారు పోయిన ఫర్నిచర్? మొత్తం కలిపి ఫర్నిచర్ 12 లక్షలకి కొనుగోలు చేశారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 17 లక్షలకి. దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక డైనింగ్ టేబుల్, ఒక కాటు, ఒక ఎగ్జిక్యూటివ్ టేబుల్ మినహా మిగతా అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్ మీరు ముందు దీనికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ పట్టిన తర్వాత దీన్ని మీరు లాక్ చేయలేదు సార్? చేయడానికే గా వచ్చింది. ఇది అక్కడ రంగారెడ్డి జిల్లాలో క్యాంప్ కార్యాలయం రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయని. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మా ఈ గారికి ఫోన్ చేసి అది రాజకీయ కార్యకలాపాలు మేము ఏం చేయట్లేదు కావున మీరు సీజ్ చేయొద్దు అని అడగడం మేరకు మేము ఎటువంటి సీజ్ చేయకూడదు. సార్ మరి ఇప్పుడు మనం వచ్చే వరకు ఇక్కడ లాక్ ఉంది. ఆ లాక్ ఎవరు వేసారు సార్ దీనికి? అంటే తర్వాత వాళ్ళు ఖాళీ చేసినాక నేను అన్ని క్యాంప్ కార్యాలయాలు కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో భాగంగా మా ఇక్కడ స్టాఫ్ని పంపించి తాళాలు వేసుకొని ఏమేమి ఉన్నాయో చూసి పాత పిఐకి ఇన్ఫామ్ చేసి తాళం వేసుకోమన్నాము. అంటే ఇన్ని రోజులు మీ ఆధ్వర్యంలో లేదు, ప్లస్ మీకు తెలియకుండానే ఫర్నిచర్ మొత్తం అవును పోయింది. ఓకే, దీనికి ఎట్లా సార్ మరి మీరు మేము యాక్షన్ ఎలా తీసుకుంటారు? అంటే మాజీ ఎమ్మెల్యే గారికి వారి పిఏకి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాం మేడం. చేసి మళ్ళీ తిరిగి తెచ్చిపెట్టమంటాము. లేని పక్షంలో చర్యలు తీసుకుంటాం, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మీ పేరు సార్? సురేంద్ర కుమార్, మీ డిగ్రీ సార్? డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, R&D బిల్డింగ్స్, నల్గొండ. అచ్చా, ఇప్పుడు మీకు ఎప్పుడు వరకు ఇప్పుడు యాక్చువల్గా సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఉంది సార్? పై నుంచి గైడ్లైన్స్ ఏముంది? గైడ్లైన్స్ ఏం రాలేదు కలెక్టర్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ. ఇక్కడ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇలాగే జరుగుతున్న వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడ అన్ని క్యాంప్ ఆఫీసులకు కూడా అధికారులు వచ్చాయని తెలిసింది. కానీ ఇక్కడ ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి ఉంది? అన్ని క్యాంప్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. జిల్లా ఇక్కడే అని కాదు, ప్రతి ఒక్క క్యాంప్ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి. సార్ ఎన్ని రోజుల్లో వీళ్ళు ఎవరని చెప్తున్నారు సార్? మీరు చెప్పండి సార్, ఎందుకంటే మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావాలి కదా సార్. ఫోన్ చేస్తాము, ఫోన్ చేసి ఒక 2 డేస్లో వచ్చేటట్టు చూడండి సార్. ఎందుకంటే 1 డేలో వస్తే మనకు వాళ్ళు కూడా కొత్తగా న్యూ కదా, వాళ్ళు కూడా వెంబటే సెట్ అవుతారు. ఎందుకంటే పబ్లిక్ తోటి ప్లేస్లో ఇబ్బంది అయిపోతుంది మాకు కూడా. కాబట్టి మీరు తొందరగా తెప్పిస్తే